పెళ్లి పుస్తకం బీపీ కొంచెం ఎక్కువగా ఉంది అంటే నీ మనసులో ఇంకా భయం ఆందోళన ఉందన్నమాట. ఎంత చెప్పినా ఇంకా అదే ఆలోచనలతో ఉంటే ఎలా సాక్షి? ఎవరు చెప్తే నువ్వు వింటావో చెప్పు, వాళ్ళని నేను తీసుకొస్తాను. నన్ను ట్రై చేయమంటావా నందు? రండి కూర్చోండి. హాయ్. హాయ్ సిద్ధు. హాయ్ ఆంటీ. హాయ్ సిద్ధు. ఏంటి సాక్షి, మా సీఈఓ గారిని ఇబ్బంది పెడుతున్నావా? ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తుంది, దానివల్ల బీపీ రైజ్ అవుతుంది. ఆల్రెడీ డాక్టర్ బీపీ కంట్రోల్లో ఉంచుకోమని చెప్పారు, అయినా మా మాట వినట్లేదు. సాక్షి, పెళ్ళైన ఆడది అమ్మగా మారడం ఒక వరం. 9 నెలలు నువ్వు నీతో పాటు నీ కడుపులో బిడ్డ గురించి కూడా ఆలోచించుకుంటేనే ఒక తల్లిగా కలకాలం సంతోషంగా ఉంటావు. సరేనండి. బాగున్నారా నిహారిక గారు? బానే ఉన్నాను. నందు, నువ్వు ఇంట్లో ఉంటే సాక్షి హెల్త్ గురించి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవచ్చు. కనీసం ఇప్పుడైనా లీవ్కి అప్లై చేయి. నీకు ఈ విషయం చెప్పడానికే ఇంటికొచ్చాను. నా కోసం ఆయన లీవ్ పెట్టడం ఎందుకండి? నన్ను మా అమ్మలా చూసుకోవడానికి అభిలాష ఉంది. తన నీరసాన్ని కూడా మర్చిపోయి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. మాకే ఏ పని ఉండటం లేదమ్మా. అలాంటిది మా అల్లుడు గారైతే ఆఫీస్ మానేస్తే ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. ఇది ఇంట్లో వాళ్ళందరి మాటే కాదు నిహారిక గారు, నా ఒపీనియన్ కూడా. అభిలాష విషయంలో అందరూ ఇలా పాజిటివ్గా ఉంటే ఇంకా నేనెలా ఒప్పించగలను? సాక్షి ఆరోగ్యంగా ఉండటమే నేను కూడా కోరుకునేది. సరే, నేను బయలుదేరుతాను. టేక్ కేర్ సాక్షి. థ్యాంక్ యూ అండి. బాయ్ సిద్ధు. బాయ్ అండి. బాయ్ సిద్ధు. బాయ్ టెడ్డీ. బాయ్ ఆంటీ. బాయ్. వెళ్ళొస్తా. పద. బయట దగ్గర వెళ్ళొస్తాను. టెడ్డీ, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. నందు, చందు క్యారెక్టర్ గురించి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకండి? పేరెంట్స్గా వచ్చిన వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు అని క్లారిటీగా చెప్పాను కదా. నేను కూడా అదే పాయింట్ అడిగితే చందు అవునని ఒప్పుకొని వాళ్ళ పిల్లలకే ఆపరేషన్ చేయించాను అని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ కూడా ఆపరేషన్ చేసిన రిపోర్ట్స్ చూపించాడు. అంటే ఆపరేషన్ నిజంగానే జరిగిందా? చందుని అనవసరంగా మనం అనుమానిస్తున్నావా? అదే తెలియడం లేదు. వీళ్ళిద్దరూ ఏంటి బయటకొచ్చి సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు? ఇదేదో మనకి పనికొచ్చే విషయమే అయ్యుంటుంది. మీకు ఇంకా డౌట్గా ఉంటే మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. తెలుసుకోవాలి నందు, లేదంటే నా చెల్లెలి జీవితం కూడా నాలా ఎక్కడ నాశనం అవుతుందో అని నాకు భయంగా ఉంది. చందు మా ఇంటికొచ్చినప్పటి నుండి పరిస్థితులు చాలా మారిపోయాయి. తనూజ ప్రతి చిన్న విషయానికి నాతో డైరెక్ట్గా మాట్లాడకుండా గొడవ పెట్టుకుంటోంది. కానీ మా ఇద్దరి గొడవల వల్ల తనూజకి నాకు గ్యాప్ స్టార్ట్ అవుతోంది నందు. దానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చందునే కారణం. కరెక్ట్ నిహారిక, నువ్వేదైనా పర్ఫెక్ట్గా గెస్ చేస్తావు. అందుకే కళ్యాణ్కి నువ్వు దూరం అయ్యావు, నేనేమో బలయ్యాను. ఈ ఫుటేజ్ చందుకి పంపించి నీ అనుమానాలన్నీ నిజం చేస్తాను. అతనికి డబ్బు అవసరమై నాటకం ఆడి ఉండొచ్చు. అది కవర్ చేయడానికి డాక్టర్ని కూడా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. డబ్బు అవసరమైతే డైరెక్ట్గా అడిగే ఫ్రీడమ్ అతనికి ఇచ్చాం కదా. అయినా ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్ చేయడం? అదే ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం మనం కనిపెట్టాలి.
చందు గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. మీరు రిలాక్స్డ్గా ఉండండి. చూడండి, హరిప్రసాద్ గారికి మీరే బలం. ఆయన గురించి ఆలోచించి ప్రశాంతంగా ఉండండి. అన్నీ అవే సర్దుకుంటాయి. పదండి. మనుషులకి బంధాలకి విలువివ్వడం తెలియదు కాబట్టి నీ లైఫ్ ఇలా తయారైంది. తాతయ్య, తాతయ్య, ఏమైంది? ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. డాక్టర్కి కాల్ చేయమని అమ్మకి చెబుతాను తాతయ్య. వద్దమ్మా, నేను బాగానే ఉన్నాను. అమ్మకి చెప్పాను కానీ మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదమ్మా, టాబ్లెట్ వేసుకున్నా కదా, ఏ సమస్య ఉండదు. నీకు ఇంకెప్పుడు ఈ నొప్పి రాకూడదంటే టాబ్లెట్ కాదు తాతయ్య, అమ్మ పిన్ని నార్మల్గా ఉండాలి. వాళ్ళు ఫైట్ చేసుకోవడం వల్లే నీకు ఈ పెయిన్. ఇదంతా నీకెలా తెలుసమ్మా? నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నాను కదా తాతయ్య, నాకెవ్వరూ చెప్పకపోయినా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలను. తాతయ్య, అమ్మ పిన్ని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. అప్పుడప్పుడు ఇలా ఫైట్ చేసుకున్నా ఫైనల్ గా కలిసే ఉంటారు. సో నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి ఏ మాత్రం ఫీల్ అవ్వద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను తాతయ్య, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. సాక్షి, సడన్ గా నిహారిక మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఆవిడ చైర్మన్ కదా, ఆయన్ని లీవ్ పెట్టుకొని నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి వచ్చారు. ఓ, నాకెందుకో అది రీజన్లా అనిపించట్లేదు. నీ ఆరోగ్యం గురించి నందు నిహారికతో డిస్కస్ చేసినట్టున్నాడు. నిన్ను వేరే డాక్టర్కి చూపించాలని మాట్లాడడానికి వచ్చిందనిపిస్తుంది. లేదభి, అలాంటిదేమైనా ఉంటే ఆయన నాతో చెప్తారు కదా. నువ్వు టెన్షన్ పడతావని నందు చాలా విషయాలు నీ దగ్గర దాస్తున్నాడు అనిపిస్తుంది. నందు నిహారిక ఇద్దరు బయటకు వెళ్ళి ఏదో సీక్రెట్ గా మాట్లాడుకోవడం నేను చూశాను సాక్షి. హాస్పిటల్, లేడీ డాక్టర్, అబార్షన్ ఇలాంటి మాటలన్నీ వినిపించాయి. నీకు అబార్షన్ అవుతుందని నందు భయపడుతున్నాడేమో. చెప్పాలంటే నాకు కూడా అదే భయంగా ఉంది.